చమత్కారముగా ఏం చేయగలడండి? సితారాను వాయించగలడు. ఆ సితార దెబ్బకి ఏం పొందంటే దెయ్యం పొందడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఛాన్స్ వచ్చింది ఎవరికి? దావీదుకి. ఎవరి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఏంటండి? ఒక రాజు దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఒక గొర్రెల కాపరి ఉన్నటువంటి దావీదుకి వచ్చిందంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటంటే అతడు సితారాను చమత్కారంగా వాయించగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడో దరిద్రుడిగా ఉన్నటువంటి నీవు, పేదరికంలో ఉన్నటువంటి నీవు, పాపంలో ఉన్నటువంటి నీవు, శాపంలో ఉన్నటువంటి నీవు ప్రభువైన దేవుని దగ్గరికి రాగలిగావంటే కారణం ఏమిటంటే ప్రభువుని అలా చూపినటువంటి ఆయన ప్రత్యేకమైన ప్రాణదపముడి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీలో ఏదో ప్రత్యేకత చూస్తే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఈ యొక్క చర్చలని ఆయన కూర్చోబెట్టడం. ఎవరట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన దగ్గర ఉండటానికి, నీ యొక్క నోటితో ఆయన ఆరాధించడానికి, నీ స్వరముతో ఆయన పూజించడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడంటే కారణం ఏంటంటే నీలో ఏదో ప్రత్యేకతను ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఏదో ప్రత్యేకతను ఆయన సౌలు దావీదులో చూసినట్లు దేవుడు నీలో ప్రముఖ ప్రత్యేకతను ఆయన చూస్తా ఉన్నాడట. ఆ యొక్క అవకాశం రాకపోతే దావీదు గొర్రెలు కాసుకుని